హలో అండి, నమస్తే. మీరు చూస్తున్నారు ఎస్ఆర్కే తెలుగు టెక్ ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో గృహజ్యోతి పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్టయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఇతరులకైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వెళ్దాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య గ్యారెంటీలో భాగంగా ఇటీవలే గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత కరెంటును ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారు 200 యూనిట్ల ఉచిత కరెంటును ప్రారంభించి విజయవంతంగా అమలు చేయడం అయితే జరిగింది. ఇప్పటికే ఈ గృహజ్యోతి పథకం ద్వారా చాలామంది అర్హులైన లబ్ధిదారులు జీరో బిల్లును పొందడం కూడా జరుగుతుంది. ఇదిలా ఉండగా తెలంగాణలో గృహజ్యోతి పథకానికి అర్హులై ఉండి జీరో బిల్లు రాని వారు కూడా చాలామంది ఉండడంతో ప్రభుత్వం అటువంటి వారి కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఎంపీడీఓ, మున్సిపల్, జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసుల్లో ఈ స్పెషల్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగే ప్రక్రియ అని అర్హులైన లబ్ధిదారులు తమ యొక్క వివరాలను సరిచేసుకోవాలని అయితే పేర్కొంది. అర్హులైన లబ్ధిదారులు తమ యొక్క రేషన్ కార్డు, ఆధార్ కార్డు మరియు కరెంటు బిల్లు స్లిప్లను తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కౌంటర్లలో సంప్రదించినట్లయితే ఈ గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల ఉచిత కరెంటును పొందవచ్చని ప్రభుత్వం తెలియజేసింది. సో ఇది ఫ్రెండ్స్, గృహజ్యోతి పథకానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, ఇతరులకైతే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.